ఏదైతే ఒక దురదృష్టకర సంఘటన జరిగిందో అది చాలా బాధాకరం. ప్రతి ఒక్కళ్ళ మనసు కూడా గాయపరిచిన పరిస్థితి. దాన్ని ఈరోజు గౌరవ పెద్దలు మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు, స్థానిక శాసనసభ్యులు, ఎంపీలు, ఇతర శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈరోజు కొండ మీదకి వెళ్లి ఏ విధంగా ఆ యొక్క కార్యక్రమం జరిగింది, ఏ విధంగా చేశారు వాళ్ళు అనేది కూలక్షేత్రంగా చూడడానికి పర్సనల్ గా పర్యవేక్షించి మా అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మా కమిషనర్ గారు, ఇతర అధికారులు ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది అధికారులు ఉన్నారు. వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఏ విధంగా ఈ సంఘటన జరిగింది, ఈ సంఘటన జరిగిన దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఆగమ శాసనం ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఈరోజు మా మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు మేమంతా కలిసి ఇక్కడ రావడం జరిగింది. దాని మీద చూసి ఉదయం చాలా బాధేసింది. ఆ టెంపుల్ చూసిన తర్వాత అటువంటి దుర్మార్గ కార్యక్రమం ఏ మనిషి కూడా చేయకూడని పనేది. మనిషి వేషంలో ఉన్న మృగం చేసే విధంగా మనకి ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది, చూడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ సంఘటన ఉందో, రామతీర్థం అనేది ఒక ప్రత్యేక దేవాలయం. దీనికి మంచి ప్రతిష్ఠ ఉంది. దాన్ని మనందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా చూడాల్సిన బాధ్యత ఉంది. ఏదైతే కొండ మీద రాముల వారి దేవాలయం ఉందో అది ఏకాంతంగా ఉండడం, దానికి కొంతమంది దుండగలు రాత్రిపూట్ల దొడ్డిదారు ఆ దేవాలయానికి వచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది మనందరం కూడా తెలిసిన విషయం. దీన్ని కొంతమంది రాజకీయ పార్టీలు రాజకీయం చేసే విధంగా, ఇంతకుముందు దేవాలయాలన్నీ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 40 దేవాలయాల్ని అడ్డగోలుగా వాటిని దుర్మార్గంగా రాత్రిపూట్ల కూల్చిన చంద్రబాబు నాయుడు నిన్న ఇక్కడికి రావడం, చాలా నీతి కబుర్లు చెప్పాడు. పేదాలు వల్లిస్తున్నట్టు చంద్రబాబు గారికి ఈరోజే జ్ఞానోపదేశం అయింది. ఈరోజే జై శ్రీరామ్ గుర్తుకొచ్చాడు. ఇంతకుముందు దేవాలయాలు కోలుగొట్టినప్పుడు ఆయనకి గుర్తు రాలా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చాక చాలా పారదర్శకంగా మా ముఖ్యమంత్రి గారు కానీ, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అందరూ కూడా చక్కగా ఒక పారదర్శక పరిపాలన, దేవాలయాల మీద అభివృద్ధి కానీ, దేవాలయ ఆస్తులు పరిరక్షించడం కానీ అన్ని విధాలు కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. గత చంద్రబాబు హయాంలో అయితే కనుక దుర్మార్గంగా దేవాలయాలు కూల్చేయడం, గోశాలని కూల్చేయడం, దేవాలయ ఆస్తుల్ని వాళ్ళ బినామీలకి దారాదత్త చేయడం, ఇవన్నీ అనేక కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కూడా ముక్కుతూ ములుగుతూ రావడం జరిగింది. నిన్న వచ్చి ఇక్కడికి వచ్చి పగడ్బాలు పలుకుతున్నాడు. నిన్న ఇక్కడ ఈ దేవాలయం పరిణామంలో ముఖ్యమంత్రి గారి మీద, ఈ ప్రభుత్వం మీద కావాలని బురద జల్లే విధంగా. నేను హిందూ బంధువులందరికీ ఒకటి చెప్తున్నాను, మనందరం కూడా సమన్వయంగా ఉండాలా. తప్పకుండా దేవాలయాల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత, ప్రతి గుడి మన బాధ్యతగా చూడాలి తప్ప దీన్ని రాజకీయం చేసే విధంగా, ఏదో ప్రభుత్వానికి ఇది అంటకట్టే విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు కంటే రాజకీయ అవసరం. రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయనో, అదేవిధంగా రేపు తిరుపతిలో బై ఎలక్షన్ వస్తుందనో కావాలని మొన్నటిదాకా కులాలకి మతాలకి మధ్య చిచ్చు పెట్టాడు. చిచ్చు పెడతాను ప్రయత్నం చేశాడు, కానీ అతని వల్ల కాలేదు. ఇవాళ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చెప్పని నిన్న మీరు విశాఖపట్నంలో దిగిన కాడి నుంచి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. చంద్రబాబు నాయుడు యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే, విక్టరీ సింబల్ చూపెట్టడం, ఇటువంటి సింబల్స్ ఇవ్వడం. అంటే వచ్చే పర్యటన ఏంటి, వచ్చే కార్యక్రమం ఏంటి, ఏ విధంగా మనం ఇక్కడ కనపడాలన్న ఆలోచన లేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఏదో ఈ యొక్క విషయాన్ని పట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించే చంద్రబాబు నాయుడికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అసలు నీకు దేవుడు అంటే నమ్మకం ఉందా? హిందూ సాంప్రదాయాలు నువ్వు పట్టించుకునే నీకు అలవాటు ఉందా? బూట్లతో పూజ చేసేవాడివి, దుర్మార్గంగా గుళ్ళు కూల్చేసినవాడివి,
నువ్వు దేవాలయాల గురించి మాట్లాడేది, హిందూ సాంప్రదాయాల గురించి, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా ఈరోజు ఏదైతే మా అధికారులతో కూడా సంప్రదించి తప్పకుండా గౌరవ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కానీ ఇతర ప్రజాప్రతినిధులందరూ, స్థానిక ప్రజాప్రతినిధులందరితో కూర్చొని ఏ విధంగా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి, ఏ విధంగా జరిగిన సంఘటనని సంప్రోక్షణ ద్వారా కావచ్చు, ఆగమ సలహాదారుల యొక్క సలహాలు తీసుకొని ఈ గుడి యొక్క పవిత్రతను కాపాడదామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. దయచేసి నేను హిందూ బంధువులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాను, ఈ యొక్క సంఘటనని ఒక దురదృష్టన సంఘటనగా తప్పకుండా పోలీసు వ్యవస్థ కూడా చాలా పకడ్బందీగా దీని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. 100 రూపాయలు దోషులు అనేవాళ్ళు దొరుకుతారు. రామచంద్ర ప్రభుకి ఎవరైతే అన్యాయం చేశారో రామచంద్ర ప్రభు ఎట్టి పరిస్థితిలో ఊరికిన పరిస్థితుల్లో వాళ్ళ పాపం అనుభవించి తీరుతారు తప్పకుండా. నిన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ చెప్తున్నాడు, నేను తిరుపతిలో అంత పెద్ద బ్లాస్ట్ అయినా కానీ నాకేమీ కాలేదు, వెంకటేశ్వరం దీవించాడని చెప్పని. నేను చెప్పాను, అదే వెంకటేశ్వరం దీవించుంటే కనుక అతను ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. ఎందుకు ఓడిపోయాడు? అతను పాపాత్ముడు కాబట్టే, చంద్రబాబు నాయుడు పాపాలు చేశాడు కాబట్టే అతన్ని వెంకటేశ్వరం పనిష్మెంట్ తీసుకున్నాడు. తప్పకుండా ఈరోజు ఇటువంటి సంఘటనలో కనుక అతని యొక్క ప్రమేయం కనుక ఉందని తేలితే 100 రూపాయలు శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆగ్రహానికి బలిగాక తప్పదు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక హిందూ దేవాలయాన్ని కాపాడాలని, ఆస్తుల్ని కాపాడే విధంగానే ముందుకెళ్తామని కూడా తెలియపరచుకుంటూ పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని మాట్లాడుతుందిగా కూర్చున్నాను. కింద పెట్టి మా ఎండోమెంట్ మినిస్టర్ గారు విషయాన్ని జరిగిన సంఘటన పట్ల ఈ ప్రాంత వాసిగా, ఈ ప్రభుత్వంలో ఒక బాధ్యత గల మంత్రిగా ఎంతో బాధపడుతున్నాం. మనుషుల్ని క్రూరత్వంతో చంపుకోవడాలు చూసాము, కొట్టుకోవడాలు చూసాము, తిట్టుకోవడాలు చూసాము. కానీ దైవత్వాన్ని, సాక్షాత్తు మనందరికీ దైవమైన శ్రీరామచంద్ర ప్రభుని ఈ రకమైన నేను చేసిన విధానం చూస్తుంటే అసలు అతను మనిషా, చేసేవాడు మనిషా, చేయించేవాళ్ళు మానవ జన్మేనా అనిపిస్తుంది. ఇది క్షమించడానికి నేరం, దానికి శిక్ష తప్పదు. ఏదో ఈ రోజుకొచ్చి ఈ గంటకొచ్చి ఏదో ఆనందపడితే ఆనందపడచ్చు, ఇంకో గంట తర్వాత, ఇంకో రోజు తర్వాత దానికి బాధ్యత తప్పదు. ఎందుకంటే మనం చూసాం, శ్రీరామచంద్ర రాముడి తాలూకా రామాయణం మనం విన్నాం, ఏ విధంగా దుష్ట శిక్షణ చేశాడు. ఆ రకంగా తప్పదు. నేను ఎందుకు చెప్తానంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి తాలూకా అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రెక్కల కష్టం మీద 10 సంవత్సరాలు ప్రతి వ్యక్తిని కలిసి ఈ రాష్ట్రంలో పేద ప్రజల తాలూకా కష్టాలన్నింటినీ తెలుసుకొని, పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా తెలుసుకొని దాని పరిష్కారం కోసం దైవ అనుభవంతో ఆయన ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటని నెరవేర్చడానికి నిరంతరం ఒక కార్యక్రమంగా ఆయన తలుచుకుంటూ విధానం ద్వారా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేస్తున్నాయి.
ఎన్నికల్లో మాటిసిన ప్రకారం సంక్షేమాన్ని పక్క తీసుకెళ్తుంది. ఈ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఉన్నప్పుడు వచ్చి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక వారి పద్ధతి తిరస్కరించబడి చేత్కరించబడి మరి అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ వారి నాయకుడు చంద్రబాబు నాయుడు ఆక్రోశంతో రోజు చూస్తున్నాం ఎన్ని శాపాలు పెడుతున్నాడో, ఎన్ని నీచంగా మాట్లాడుతున్నాడో, ఏ విధంగా ప్రజలతో ఎన్నుకోబడిన మరి ముఖ్యమంత్రిని ఏ విధంగా సంబోధిస్తున్నాడో మనం చూస్తున్నాం. ఎంత మాట అంటే అంత మాట మాట్లాడుతున్నాడు. 5 కోట్ల మంది ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుడిని ఇష్టారాజ్యంగా తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఏ విధంగా ట్విట్టర్లో ట్వీట్స్ పెడుతున్నారో చూస్తున్నాం. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. దాంతోపాటు ఏదైనా సరే ఒక కార్యక్రమం కానీ పెద్ద కార్యక్రమాన్ని చేద్దామంటే ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం వచ్చి చేస్తున్నప్పుడు వెంటనే దానికి ఓ రోజు ముందు లేదు ఓ రోజు వెనక ఏదో ఒక ఆటంకాన్ని మరి తలపెడుతూ ఏదో గందరగోళాన్ని సృష్టిస్తూ ఏదో గొప్పల్ని సోషల్ మీడియాలో వచ్చి పెడుతూ చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. మీరు అంటారు అలా అంటే నిన్న జరిగిన ఇష్యూ కూడా దీంతో తెలుగుదేశం పార్టీకి ఏమైనా సంబంధం ఉన్నాయని మీరు అడగొచ్చు. ఎస్, పూర్తిగా ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే ఏదైనా దాని నుంచి ఎవరు లబ్ధి పొందుతారనే దాన్ని బట్టి ఆ కార్యక్రమం ఉంటుంది. ఏదైనా ఒక కొట్లాట జరిగితే, ఏదైనా ఒక తిట్లాట జరిగితే, ఏదైనా ఒక హత్య జరిగితే, ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే దానివల్ల బెనిఫిట్ పొందేవారు ఎవరనేది ఉంటుంది. ఈ విధంగా రాష్ట్రంలో మతకల్లోలు సృష్టించాలని, ఈ విధంగా వర్గాలు సృష్టించాలని చంద్రబాబు నాయుడు అండుకో వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇటువంటి కార్యక్రమాన్ని, ఇటువంటి దుశ్చర్యని ఇవాళ కాల్కుంటున్నారు. తెలిసి మీ అందరికీ కూడా ఈ జిల్లా ఎంతో శాంతిముఖమైన జిల్లాలో నాయకులు కూడా ఎంతో, నేను మా పార్టీ అని అందరూ అందరి పార్టీలు ఎంతో సౌమ్యంగా ఉన్న నాయకులు ఉన్నారు. ఇటువంటి దగ్గర గత అనుభవాలు తీసుకున్నా, నిన్నటి సంఘటన తీసుకున్నా, చంద్రబాబు నాయుడు గారు ఆయన చూడడానికి వస్తున్నారని వచ్చింది. అలాగే మా రాజ్యసభ సభ్యుడు ఈసారి ఆయన కూడా వద్దాం వచ్చింది. ఆయన వచ్చారు, చూశారు, వచ్చారు. ఈ లోపు ఆయన కారు మీద దాడి చేయడం, రాళ్ళిస్తడం. ఎందుకంటే ఏదో ఒక అల్లకల్లం సృష్టించి ఇదేదో చంద్రబాబు వస్తే అడ్డీసారని చెప్పి అని ఆయన కార్యక్రమాన్ని చేయడానికి చంద్రబాబు నాయుడు వస్తేటి పోతేటండి, ఆయన వచ్చి చూస్తేటి చూడకపోతేటి. ఎందుకంటే చేయించింది ఆయన. మళ్ళీ రంగనాథ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు. వస్తాయి సాక్ష్యాలు రోజులు చెప్తాం. ఆ కార్యక్రమం అంతా కూడా, ఆ విషయాన్ని అంతా కూడా చెయ్యట్టు పెడితే దాగిపోతాం, సూర్యాస్తమయం ఆగిపోతానుకుంటే సూర్యోదయం ఆగిపోతానుకుంటే పొరపాటు. పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల కార్యక్రమాన్ని ఇస్తూ పేదలందరికీ ఇల్లు ఇద్దామంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన తండ్రి తాలూకు ఆశయాన్ని నెరవేర్చడానికి కార్యక్రమం చేస్తే 3 ప్రాంతాల్లో కూడా పర్యటించి 3 ప్రాంతాల ప్రజల్ని కలుద్దామని ఆయన నిశ్చయించుకుంటే కాళహస్తి, కాకినాడ వెళ్ళి కాళహస్తి విజయనగరం వస్తున్న నేపథ్యంలో ఇలాంటి దుశ్చర్య. దీనివల్ల ప్రయోజనం ఎవరికి? అయితే ఏదో దుండగులు చేసే కార్యక్రమం, దాని నుంచి వాళ్ళని అడ్డం పెట్టుకుని బెనిఫిట్ పొందే కార్యక్రమం తెలుగుదేశం పార్టీది.
ఎందుకంటే ఇలాంటి తుష్టమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే నాయకత్వంలో అది చంద్రబాబు నాయుడు చెప్పక తప్పదు. మనం చూసాం ఆయన స్టిక్కులు, ఆయన జిముక్కులు అన్నీ కూడా ఎన్టీ రామారావు బతికున్న దగ్గర నుంచి కూడా ఏ రకంగా ఇది మరి ఆయన అధికారం కోసం, రాజకీయం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవడం మనం చూసాం. పెద్ద కబుర్లు చెప్తా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను చూస్తాను. ఆయన మాటలు చూస్తుంటుంటే కబర్దార్, ఏంటి కబర్దార్, ఏంటి పెద్ద పుట్టింగ్, ఏం కబర్దార్, ఏంటి కబర్దార్? ఈ దేశాన్ని నష్టపెట్టి ఈ రాష్ట్రంలో నుంచి మతకలను సృష్టించాలని సెంటిమెంట్ అడ్డపెట్టుకొని డబ్బులు చేస్తూ, ఎందుకంటే రాజకీయంగా ఇంకా లేదు. ప్రజల సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఇంత చిన్న వయసులోనే ఇంత ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని చెప్పని ముక్కు మీద వేసుకుంటున్న మరి పెద్దలు ప్రధానికి అంతా ఆకర్షణలు అవుతుంటే చూసి వారవలేక ఆ భాష చూస్తుంటే, నేను చూస్తుంటే భాష మాట్లాడిన భాష చూస్తుంటే అని చూస్తుంది. ఒక ప్రజలతో ఎన్నుకోబడిన, రాజ్యాంగంలో ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తికి ఏ విధమైన గౌరవం ఇవ్వాలో ఆ విధమైన గౌరవం ఇవ్వాలి. ఏ భాష మాట్లాడాలో ఆ భాష మాట్లాడాలి. నేను మాట్లాడచ్చు చంద్రబాబు అండి ఇస్తా రాజ్యాంగం మాట్లాడి నా ఇష్టం, నా మైకి నేను పట్టుకున్నాను. కానీ సంప్రదాయమా కాదు కదా. అన్ని చేస్తే ఈ కార్యక్రమం చేశారు ఇక్కడ. అంతేకాదు నిన్న మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాడు. రాయలసీమలో ఇది కర్నూలులో వచ్చి ఆంజనేయ విగ్రహాన్ని చేశారని ఓ పొగారిని సృష్టించారు. ఎస్పీ చూశాడు, అక్కడికి వచ్చి అక్కడ ఏం లేదు. అంతకుముందు మరి అమ్మఒడి కార్యక్రమం చేద్దామని పెద్ద ఎత్తున చేస్తే దానికి 3 రోజుల ముందు కార్యక్రమం చేశారు. అదే రైతు రుణమాఫీ, రైతుకు వచ్చి రైతు భరోసా కార్యక్రమం చేస్తే ఒక ఇన్సిడెంట్. అయితే పోలీసు అంత అప్రమత్తతో ఎప్పటికప్పుడే అందరినీ కూడా ఎక్కడికక్కడ పట్టుకుంటూ చేస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇటువంటి ప్రేరేపణలు చేస్తూ ఇటువంటి ఉద్దేశాలు చేస్తున్న ఈ కార్యక్రమం ఏం చెప్తున్నారు నిన్న మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం అంట ఈ రామతీర్థాలంట మేము వచ్చి దోచుకోవడానికి చెప్పి మాట్లాడుతున్నాడు. అశోక్ గజరాజు గురించి మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నాను ఇవాళ, ఏ రోజైతే రాజభరణాలు రద్దు చేశారో ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఎవరైతే ఆ రోజు సంస్థాన సభ్యులు ఉన్నారో ఆ సంస్థానందరినీ కూడా ప్రభుత్వాలు వచ్చి స్వాధీనం చేసుకుంటే, ఆ రోజు ఇక్కడ విజయనగర సంస్థానం వాళ్ళ తాలూకా ఈ సంస్థానాన్ని మళ్ళీ ప్రభుత్వానికి దగ్గర పడిపోకూడదని, ప్రభుత్వంలో పేదల కోసం ఈ సంస్థానం ఉపయోగపడకూడదని వారు వారసులు వచ్చి దీన్ని హక్కుగా భావించుకోవాలనే ఉద్దేశంతో ఆనాది ఈ తాత ఈ ముత్తాత కలిపి చేసిన ఘనకార్యం ఇవాటి వరకు కూడా వాళ్ళకి వచ్చి పెట్టింది, ఇవాటి వరకు అన్నం పెడుతుంది. ఇది వాస్తవం కాదా? చెప్పమండి, వాళ్ళు చెప్పనండి. నేటి వరకు ఏదో మంచి చేశామని చెప్తున్నారు. ఇంతవరకు వాళ్ళ కుటుంబ కలగాలి కదా, మాకెందుకు కదా అని ఊరుకున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు సాక్షాత్ వచ్చి మాట్లాడాడు కాబట్టి దైవ సాక్షిగా మాట్లాడుతున్నాను. ఇవాళ ఏ రకంగా విజయనగరం మానసాసుకున్న స్థలంలో మెడికల్ కళాశాల పెడతానని చెప్పని మరి చనిపోయిన ఆనంద చెప్తే ఈయన వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని తీసుకొచ్చి ఆయన పార్టీ నాయకులు మురళీమోహన్ లాంటి నాయకులకి వచ్చి దాదాపు తీసుకున్న విషయం వాస్తవం కాదా? ఇదేనా సంస్థను బాగుపెట్టే ఇది? ఇవాళ సంఘటన జరిగింది. ఈ ట్రస్టింగ్ చైర్మన్ ఎవరు? బాధ్యత లేదా? ఆయనకి చూసుకోవాలని బాధ్యత లేదా? ట్రస్ట్ బోర్డు చైర్మన్ దేనికి వేస్తారు? అలంకారం కోసం వేస్తారా? ట్రస్ట్ బోర్డు మెంబర్లు వచ్చి దేనికి వేస్తారు? అలంకారం కోసం వాళ్ళ అధికారాన్ని వాదాన్ని నిరూపించుకోవడానికి వేస్తారా? ఆ దేవాలయ తాలూకా ఆలన పాలన కోసం వేస్తారా?
రాయి చేస్తారు, బెడ్ తీసి పోయి కడుక్కోండి మీరు అంటారు మమ్మల్ని. ఇదేనా మాకు? ఇంతవరకు సమయం పాటిస్తున్నాం, గౌరవంతో ఆలోచిస్తున్నాం. నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడితే చూస్తూ ఊరుకునేది ఎవరు లేరు ఇక్కడ. చంద్రబాబు నాయుడు చెప్తాను, చంద్రబాబు ఇంకోడు చంద్రబాబు కొడుకున్నాడు. ఆయన తాను తిట్టలో ఆయన బాధ చూస్తుంటే నేను చెప్తున్నాను ఇవాళ, ఎవరైతే చంద్రబాబు అనుకున్నా ఒక లోఫర్ ఇవాళ నుంచి, ఎందుకంటే ఆ గౌరవం పోయింది. లోపల ఎందుకంటున్నానంటే కొడుకుని ఒక సోమరిపోతు, ఒక పనికిమాలిని మా వ్యక్తి, వాళ్ళు వచ్చి ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రిని ఎంత మాట ఏంటి అంత మాట మాట్లాడతారా? ఎవరిచ్చారు హక్కు? ఇది ప్రజాస్వామ్యం వాక్ స్వాతంత్రం అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఇదేనా వాక్ స్వాతంత్రం ఇచ్చింది? వాక్ స్వాతంత్రం మనకి ఇదేనా చూపెట్టింది వాక్ స్వాతంత్రం? ఇలాంటి లోఫర్లు ఉండబట్టే ఇవాళ ప్రజాస్వామ్యానికి వచ్చి ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తిని గౌరవాలు తగ్గుతున్న కారణం అది. ప్రజా అధికారం ఇచ్చారు. ఆ అధికారంతో ఇవాళ రాష్ట్రాన్ని మరి శాంతి భద్రతను పరిరక్షించుకుంటూ, ఓ పక్క మత సామరస్యాన్ని కాపాడుకుంటూ, ఓ పక్క అన్ని వర్గాలకి కావాల్సిన సౌకర్యాలు చేసుకుంటూ, అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారి పరిపాలన సాగుతుంది. అది చూసి వరవలేని చంద్రబాబు నాయుడు లాంటి మోసగారులు, వెన్నుపోటుదారులు ఇంక ఏది చేసినా ఇతంతో లాభం లేదని చెప్పని ఇటువంటి అకృత్యాలు చేసుకుంటూ, ఇటువంటి ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నా. ఇది కాదని అడుగుతున్నాను. ఎందుకు జరిగింది నిన్న విషయం? ఎందుకు రాళ్లతో కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు రాళ్ళు వేయవలసిన అవసరం ఏమొచ్చింది మా ఎంపీ మీద? నిజంగా పార్టీలో వేసుకుంటే ఇక్కడున్న మీ పత్రికా విలేకరులందరికీ తెలియదా? మేము పిలిస్తే, మా పిలుపు కానీ వస్తే మేము కానీ అందులో నిజంగా తీసుకుంటే ఏ రకంగా జరుగుతుందో తెలియదా? చట్టాలు ఉంటాయి, చట్టాలు చూస్తాయి. కానీ వ్యక్తిగత పరువు పోయినప్పుడు, వ్యక్తిగతంగా ఆవేదన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దాన్ని చూడరు ఎవరు కూడా. అయినా సరే సమయం పాటిస్తూ, అవమానం జరిగినా సరే తలదించుకుంటూ, ప్రభుత్వాన్ని మనం పరిపాలిస్తున్నాం కదా, మన గౌరవాన్ని మన ఊరికి వచ్చామని మన గౌరవాన్ని మనం కాపాడాలంటూ మేము తీసుకునే నిర్ణయాలు అవి. మేము అధికారులకు ఇచ్చిన ఆదేశాలు అవి. ఏ విధంగా కూడా ఏ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోమని చెప్పని మా కార్యకర్తగా మేము చెప్పిన అది చేస్తే చేతగాని వాళ్ళ మాట్లాడుకుంటూ చేసి ఏదో కలకల్లో సృష్టించి దాని మీద లబ్ధి పొందాలని మనం చూసాం. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఏ రకమైన కార్యక్రమం చేశాడో అశోక్ గజరాజు అందుకో వాళ్ళందరూ కలిపి ఏ రకంగా దానికోసం లబ్ధి కోసం ప్రయత్నం చేశారో మనం చూసాం. సుమారు 5 సంవత్సరాలు కూడా మన జిల్లాలో వచ్చి ఏ సెక్షన్లు పెట్టుకుని పరిపాలించారో మనం చూసాం. ఇవాళ వచ్చి నీతి కబుర్లు చెప్తున్నారు. ఒక్కొక్కరు వచ్చి ఇక్కడికి వచ్చి మేమైతే నీతిమంతులు అని చెప్పని ముఖ్యమంత్రి ఇవాళ చెప్తున్నాను చంద్రబాబు నాయుడికి, నోరు అదుపులో పెట్టుకోండి. నీకే కాదు నోరు, అందరికీ ఉంది నోరు. మా అందరికీ ఉంది వాక్ స్వాతంత్రం, మా అందరికీ ఉంది ప్రజాస్వామ్య హక్కు. మీ పరిధిలో మీరు మాట్లాడండి, మా పరిధిలో మేము మాట్లాడతాం. రాజకీయాల కోసం రాజకీయాలు మాట్లాడండి. ఇవాళ చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పథకాలలో ఇలాంటి దేవాలయాలతో వెనకాల జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ దాని తాబేదారులు చంద్రబాబు నాయుడు హస్తం ఉంది. ఇది రుజువు పెడతాం. దోషిగా ఈ రాష్ట్రంలో అతన్ని ముద్దాయిగా నిలబెడతాం. శాశ్వతంగా జీవితంలో మరి రాజకీయాలు లేకుండా చేస్తామని చెప్పి శ్రీరాముడు సాక్షిగా చెప్తున్నాను ఇవాళ. ఎందుకంటే చేసింది అది కాబట్టి. ఏం మాట్లాడుతాడు ఇవాళ ఈ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. ఈ దేవాలయంలో ఏదైనా చిన్న అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే
స్వర్గీయ రాజశేఖర హయాంలో జరిగింది. బొత్స ఝాన్సీ లక్ష్మీ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగింది. ఆ తదుపరి ముఖ్యమంత్రిగా రాజశేఖర ఉద్యమంలో జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా. ఏ ఒక్కరోజు ఈ దేవాలయం కోసం చంద్రబాబు నాయుడు కానీ, స్థానిక ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఆ రోజున్న అశోక్ గజపతి మంత్రి కానీ ఈ దేవాలయం కోసం ఒక కనీసం చూసారా అని అడుగుతున్నాను. ఆ కొండ ఎక్కడుందో, దేవాలయం ఎక్కడుందో వాళ్ళకి తెలుసని అడుగుతున్నాను. ఇప్పుడు వచ్చారని అడుగుతున్నాను. మేము వచ్చాం. ఇప్పుడు శ్రీరామనామం జరిగినా శ్రీరామనవమికి వచ్చేవాళ్ళం, పాల్గొనేవాళ్ళం, దేవుడికి వచ్చి ఉండేవాళ్ళం, ఆ రోజు వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించేవాళ్ళం, కావాల్సిన సౌకర్యాలు ఒకటిగా కట్టించాం. ఇంకా ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం తర్వాత ఈ దేవాలయం ఉన్నదంత ప్రత్యేకత. ఆ భద్రాద్రి శ్రీరామనవమి ఇక్కడ చేయాలని కోరాం. అధికారంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? చేశాడా? ఇవాళ వచ్చి దాని గురించి మనం ఏం చేస్తాం? ఇది పక్కన కూర్చున్న అశోక్ గజపతి కన్నా ఆలోచన లేదా? చెప్పొద్దా? లేదండి మనం ఏం చేయలేదని చెప్పవలసిన అవసరం లేదా? ఆయనకి ఆత్మప్రశ్న చేసుకోమనండి. ఈ సాయంత్రం మీ టీవీలో వస్తాయి. ఒక అశోక్ గజపతి కాదు నేను చేశానని చెప్పి ఓ చట్టా ఇమ్మనండి. ఏం చేశారో? దేవుడి పట్ల మాకుంది భక్తి. మేము అంగీరోజు ఉన్మాలం. మేము ఏ దేశంలో పరదేశం నుంచి వచ్చిన వాళ్ళం కాదు. ఈ ప్రాంతంలో పుట్టాం, ఈ ప్రాంతంలో పెరిగాం. ఈ ప్రాంత ప్రజల తాలూకు మనోభావాల్ని గౌరవిస్తూ కార్యక్రమాలు చేస్తున్నాం. తద్వారా మరి మా నాయకత్వాన్ని మా ముఖ్యమంత్రిని ఒప్పించి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఈ ప్రాంతం పట్ల అభిమానం ఉండబట్టే మేము చెప్పిన ప్రతి మాటని, మా నాయకులు చెప్పిన ప్రతి మాటని ఆయన వచ్చి ఆ ముఖ్యమంత్రులు మన్నిస్తున్నారు, అభివృద్ధి చేసుకొస్తున్నాం. ఇది ధైర్యంగా చెప్తున్నా. ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏ వీధిలో పోయినా, ఏ రోడ్డు మీద రోడ్డు పోయినా చెప్తాం ఈ మాట ధైర్యంగా. ఏంటి చూశాను నిన్నంతా ఇంత మాట్లాడాడు చంద్రబాబు నాయుడు, ఇంత కట్ట మాట్లాడాడు నిన్న. ఏంటో మాట్లాడరా, ఏం చేశాడో, ఏం చూశాడంటే ఏదో చెప్తాడు. ఇక్కడికి వస్తాడు, అమరావతి గురించి మాట్లాడతాడు. ఏంటి చేస్తే అమరావతి ఉత్తరించి దోచుకు తిన్నాడు. నాయకత్వం ఇస్తే సమాజం కోసం ఆలోచన చేయాలి కానీ సామాజిక వర్గం కోసం ఆలోచన చేస్తుందా నాయకత్వం అంటే? ముఖ్యమంత్రి అంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా చేస్తాను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి మనం వచ్చి మనం చేసి వస్తాం ముఖ్యమంత్రిగా. భగవద్గీత పట్టుకుని భగవద్గీత సాక్షిగా, రాజ్యాంగం సాక్షిగా మనం ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అవుతారు. ఈ వచ్చేది మరిచిపోయి సమాజ శ్రేయస్సు మరిచిపోయి సామాజిక శ్రేయస్సు, సమాజ అభివృద్ధి కోసం అమరావతి మాట్లాడతాడు. విశాఖపట్నం అంట ఇవి మాట్లాడతాడు. విశాఖపట్నం వచ్చి అభివృద్ధి వద్దా, ఉత్తరాంధ్ర అభివృద్ధి వద్దా, భోగాపురం గురించి మాట్లాడతాడు. భోగాపురం విభజన చట్టంలో పెట్టారు. మరి ఎందుకు 5 సంవత్సరాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ తేలేపారు? సాక్షాత్తు దానికి సంబంధించిన మంత్రి ఏమన్నాడు నీ కేబినెట్ లో, విజయనగరం సంబంధించిన వ్యక్తి. మరి ఆయన ఏం చేశాడు 5 సంవత్సరాలు? ఎందుకు కట్లాపాడు? సాక్షాత్తు ఆయన ప్రాతినిధ్యం వస్తున్న సంస్థ వచ్చి టెండర్ వేస్తే దాన్ని డిస్క్వాలిఫై చేసిన ఘనత ఈ నాకు చేసి భారతదేశంలో ఏ మంత్రి కూడా ఉండడు. ఈయనన్నాడు. ఆయన నీతిమంతుడు అంట. ఆయన నీతిమంతుడు కాదమో తిరిగి ఆయనకంటే 300 నీతిమంతుడు మేము. దమ్మంటే చెప్పనండి. కాదు మీరు నీతిమంతుడు కాదు నిరూపించమండి. ఎవరు గుళిందంట ఆ కింద ఉన్న మచ్చ ఆ గుళింద తెలియదంట. ఆయన ఆ గుళింద అనుకో నీ తెల్లగా ఉన్నాడని ఆ కింద ఉన్న మచ్చ, ముట్టి కింద ఉన్న మచ్చ అది తెలియదు. ఎదుటివాడికి తెలుస్తుంది, చూసిన వాడికి తెలుస్తుంది ఆ విషయం. మాకు తెలిసి ఏం జరిగావు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. నిన్న చూస్తుంటే ఆయన మాటలు చూస్తుంటే
దేవాలయాలు అంటే ధ్వంసం చేశారు. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు. ఎవడండి దేవాలయాలు ధ్వంసం చేశారు? రోడ్డు వైండింగ్ కోసం ఎవడైనా దేవాలయాలు తీస్తే దానికి ఆల్టర్నేటివ్ కట్టుకొని దాన్ని ఆగమన సిద్ధాంతం ప్రకారం ఆచారం ప్రకారం అవి కట్టించి చేసి ఒప్పించి చేస్తారు. ఇప్పుడు ఏం చేసావా విజయవాడలో కొడితే ఎందుకు చేయలేపారు? మొన్న మేము మంత్రి గారు నేను వెళ్ళి చూసి మళ్ళీ వాడికి ఏం చేయాలని చెప్పి దానికి వచ్చి కార్యక్రమం రూపొందిస్తున్నాం. ఆయన వచ్చి పెద్ద 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 మాట్లాడుతున్నాడు. అంటే విజయవాడలో జరిగిన విషయం విజయనగరంలో తెలియదు అనుకుంటున్నాడు. టీవీలు, ఛానళ్లు, వాట్సాప్లు ఎక్కడున్నాయో మర్చిపోయినట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. మీ కళ్ళుంటే, మీ మంత్రులకు అవగాహన ఉంటే ఈ రామతీర్థంలో ఒక అభివృద్ధి కార్యం చేశారని అడుగుతున్నాడు. మీరు చెప్పండి, ఈ విజయనగరంలో మీ అందరూ విజయనగరం వాసులో ఇంతమంది చాలా మంది వైజాగ్ నుంచి వచ్చినాయి. మీరు లేదు అభివృద్ధి పథకాలు వేసి ఉన్నాయి కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పలక ఉంటుంది కదా, ప్రారంభోత్సవం పలకో, శంకుస్థాపన, అవి చూడండి వెళ్ళి. ఇవాళ ఈ ప్రభుత్వం సామరస్యానికి కట్టుబడి ఉంది. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి పరిపాలన అన్ని మతాలని సమానంగా చూడాలని, ఏ మతానికి కూడా కించపరచకూడదని, ఏ మతస్థులు కూడా మరి కలత చెందకూడదని, హిందూ మత పరిరక్షణే బాధ్యతగా మా మంత్రిత్వాల కార్యక్రమాన్ని ఇవాళ చేసుకొస్తున్నాం. త్వరలోనే ఇక్కడ జరిగిన సంఘటనలో కొద్ది గంటల్లో లేదు కొద్ది రోజుల్లో ఈ సంఘటన దాని తాలూకు పూర్వపరాలు తీసి ఎవరు దోషులు ముందు పెట్టి దాని తాలూకా ఎవరైతే ప్రేరేపకులు ఉన్నారో, ఎవరైతే వెనుకున్నారో అందరినీ కూడా తీసుకొచ్చి ముందు పెడతాం, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడుతో కలిపి. మరొకసారి ఇప్పుడే మంత్రి గారిని ఎల్లమైన తర్వాత మంత్రి గారితో పాటు మేము వచ్చినప్పుడు మంత్రి గారు కూడా వాళ్ళ అధికారులు అందరినీ కూడా తీసుకొచ్చారు. ఇది అయిన తర్వాత అధికారులతో అందరితో మాట్లాడి ఏ విధంగా దీనికి ఈ అపచారానికి ప్రత్యామ్నాయం ఆలోచన చేసి దేశంలో రాష్ట్రంలో ఉన్న పెద్దల పండితుల తాలూకా సమాలోచనలు తీసుకొని ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, వాళ్ళందరితో మాట్లాడి అన్ని చేసి ఏ రకంగా దీన్ని ఉపశమనం చేయాలో అది కూడా చేస్తామని చెప్పి మరి చెప్పారు. అది మా మీటింగ్ అయిన తర్వాత ఏ కార్యక్రమం చేశారో తర్వాత విజయవాడ వెళ్ళి దాన్ని కూడా ప్రకటిస్తారు. దీని కార్యక్రమం కూడా దయచేసి ఇప్పుడే మనం దిగాం. భారతీయ జనతా పార్టీ పట్ల నాకు ఒక సదభిప్రాయం ఉండేది. అక్కడ దిగి మిడిల్ దిగి వస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? డౌన్ చెప్తున్నారు, రాజకీయ స్లోగన్స్ ఇస్తున్నారు. ఇదా ముందు మీద ఉన్నప్పుడు వచ్చి నాకు జై శ్రీరామ్ అనిపిస్తే దేవుడి స్లోగన్ కదా, మరి బాగానే ఉందని అనుకున్నాను. దగ్గరికి వస్తున్న కొద్ది డౌన్లు, అసభ్యకరంగా మాట్లాడాలు లేదు. వచ్చి మేమందరూ వచ్చారు, మీరు ఏం చేశారు, మరి దీనికి ఏం మీ కార్యదర్శనం ఏంటి, దయచేసి మాకు చెప్పండి, మాకు ఆందోళన ఉంది, మీరు ఒక కమిట్మెంట్ మాకు ఇవ్వాలి అని అడగాలి. అప్పుడు మా బాధ్యత. అది రాజకీయ పార్టీ అవని, అది లేకపోతే ఈ దేవాలయాలకు సంబంధించిన వాళ్ళు అవనియండి, లేదా హిందూ ధర్మ పరిరక్షకులు అవనియండి, ఎవరైనా సరే. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం తాలూకా ఒక మంత్రి, సాక్షాత్ మంత్రి వచ్చాడు, జిల్లాకు సంబంధించిన మంత్రి వచ్చాము, మా పార్లమెంట్ సభ్యులు వచ్చాడు, మా ఎమ్మెల్యేలు వచ్చాడు, అందరూ దాన్ని సమాధానం చెప్తాం. చెప్పాల్సిన బాధ్యత మాది. నీవడయ్యా నన్ను అనడానికంటే మా తప్పు. అయితే నేను అన్నాను, మేము కూడా మన అందరం అనుకున్నాం. వాళ్ళు అడుగుతారు, ఎస్పీ గారు అడిగితే నిలబడి వాళ్ళు చెప్పిన దానికి అన్నిటికీ వాళ్ళకి సమాధానం చెప్తాం, వాళ్ళ గ్రీవెన్సెస్ కనుక్కుందాం, తప్పులేదు, ఎవరు వచ్చినా సరే మనం తెలుసుకుందాం, మీరు ఎవరు తొందరపడకండి అని చెప్పాను. నేను కింద చూస్తే అది లేదు. దేనికోసం వచ్చినట్టు, ఏం సాధించడానికి వచ్చినట్టు? అంటే వాళ్ళు డౌన్ అనుకుంటే మేము డౌన్ అయిపోతామా?
ధార్మిక సంఘాలు కావచ్చు, తెలుగుదేశం బీజేపీ కావచ్చు, గత ఘటన జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రధానంగా ఒకే ఒక నినాదం వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు ఎందుకు 5 రోజులైనా సరే ఘటనను ఖండించలేకపోయారు? విజయసాయి రెడ్డికి 5 రోజుల తర్వాత ఏం బాసు నువ్వు ఏబిఎన్ నువ్వు మాట్లాడతావు? ఏం మాట్లాడతావు నువ్వు? జరిగిన 10 నిమిషాల్లో నాకు విషయం తెలిస్తే నేను ఎస్పీని పంపించాను, కుక్కలు వాళ్ళతో పాటు క్లూస్ టీం పంపించాను. జనం వచ్చేస్తారు, డాగ్స్ వెళ్ళమని చెప్పాను. వెంటనే మా ఎమ్మెల్యే ఫోన్ చేశాను, మా ఎంపీకి చెప్పాను. ఇద్దరు ఫస్ట్ వచ్చింది మా ఎంపీ, మా ఎమ్మెల్యే గారు వచ్చి చూసి, పోలీసు వచ్చి చూసిన తర్వాత అప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చారు? థర్డ్ క్యాడర్ మనుషులు వచ్చారు. వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడారు. ఎవరు వచ్చారు? ఇక్కడ మాజీ శాసనసభ్యులు ఎందుకు రాలేదు 5 రోజులు పెట్టి? ఎవరు వచ్చారా? ఏం సాక్షాత్తు గుడి చైర్మన్ ఎందుకు రాలేదు? ఎందుకు నువ్వు అడగలేదు ఏబిఎన్? నువ్వు ఆయన ప్రస్తుతం బాధ్యత లేదా మీకు? మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు రాలేదా? అలాగే విజయసాయి ఒక ఎంపీ, మా ఎంపీ విజయసాయి ఒక ఎంపీ, మా పెద్ద ఆయన వచ్చారు. ఆయన వచ్చారు, తప్పేముంది? ఇదే విషయాన్ని అశోక్ గజపతిరాజు ప్రస్తావిస్తే అశోక్ గజపతిరాజు అంటారు, నేను ఏ చైర్మన్ లేని తెలియని విధంగా అది ఆ రకంగా ఉన్నా అది మా కర్మ, అది మా కర్మ. అలాంటి బాధ్యతారాహిత్యంగా ఉన్న మనుషుల్ని ఇన్నాళ్ళు భరించాం. అగో మర్చిపోయి ఇన్నాళ్ళు భరించాం. అంత బాధ్యత మనందరం మేము కాదు, ఈ రాష్ట్ర ఈ జిల్లా ప్రజలు భరించారు. ఈ జిల్లా ప్రజలు అంటే దాన్ని బట్టి ఈ జిల్లా ప్రజలు ఎంత అమాయకులు, ఎంత సాంప్రదాయ వస్తులో, ఎంత గౌరవస్తులో ఆలోచించి ఎంత పాపం ఎంత అవమానాన్ని భరిస్తున్నారో. ఇదేనా అలాంటి మాట్లాడు? ఆయన తెలియదా? తెలియని గుడికి వచ్చి, ఎందుకంటే ఇంత పవిత్రమైన దేవాలయానికి వచ్చి ట్రస్ట్ చైర్మన్ గా ఉండి ఆయనే కదా వేసుకున్నాడు కదా, ఆయన కదా చైర్మన్ కదా, ఆయన కదా నియమించుకున్నాడు. ఆయన కదా చేసుకున్నాడు. ఆయన నియమించుకుంది ఎవరు? ఎప్పుడు నియమించారు ఆయన్ని? ఏ ప్రభుత్వం నియమించింది? అప్పుడు ఆయన ఏ హోదాలో ఉన్నారు? మరి మంచి హోదాలో ఉన్నప్పుడు నియమిస్తున్నప్పుడు ఆయన కానీ సమయం లేకపోతే, ఆయన కానీ ఖాళీ లేకపోతే నన్ను పెట్టద్దు, ఒక బాధ్యతగా పెట్టండి, దాన్ని అభివృద్ధి చేస్తారు టెంపుల్ని అని చెప్పాలి కదా. లేదే ఎందుకు తీసుకోలేదు? ప్రభుత్వం 100% బాధ్యత తీసుకుంది. ప్రభుత్వం 100% బాధ్యత తీసుకుంది. ఇప్పటికే ముందు మా బాధ్యత ఫస్ట్ 2 భాగాలు. ఒకటి, జరిగిన సంఘటన ఎవరు చేశారు, ఎవరు చేయించారు, వాళ్ళని ఛేదించడం, ఆ విషయాన్ని వాళ్ళని వచ్చి ప్రజల ముందు పెట్టడం, చట్టం ముందు వచ్చి మళ్ళీ నిలబెట్టడం. రెండోది వచ్చి జరిగిన అంశాన్ని వచ్చి ఏ రకంగా దానికి ఉపశమనం కల్పించాలి, ఈ అంశాన్ని ఎలాగ నివర్తించాలి, ఇది ఏ రకంగా దాన్ని అభివృద్ధి చేయాలి, ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగకుండా అది మూడోది, అది చేయాలి. అది 2. మూడోది వచ్చి ఆ సంఘటన జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి. 3. ఈ మూడింటిని మేము కోడికిరించుకో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ఆయన చైర్మన్ ని తొలగించారు. అదే అధికార పక్షంలో ఉంటే తొలగించగలరు. ఎస్ ఎవరైనా ఒకటే. తప్పు చేసిన వాడు ఎంత లేని వాడైనా ఒకటే. అది అధికారైనా అనధికారైనా, అధికార పార్టీ అయినా అనధికార పార్టీ ఎవరైనా ఒకటే. ఎవరినైనా సరే తప్పు చేసామని ఉపేక్షించేది లేదు. ఎవరు చేసినా సరే, ఎవరైనా సరే, ఎందుకు పేర్లు ఎందుకు, ఎవరైనా సరే తెలుసుకోండి. జగన్మోహన్ అధికారం వచ్చిన తర్వాత ఎవరినైనా తప్పు చేస్తే ఉపేక్షించామా, క్షమించామా, లేదా క్షమిస్తే పైన పనులు ఎందుకు క్షమించారో అడగండి, చెప్తా. ఎవరన్నా సంబంధం లేదని అన్నాడు. నువ్వు ఒక్క నిమిషం సంబంధం ఎలా చెప్తావు? చంద్రబాబు తెలుసు కాబట్టి ఎవరు చెప్పండి. అయితే ఇది సంబంధం లేదు, సంబంధం పేరు చెప్పండి. చంద్రబాబు నాయుడు సంబంధం లేదని చెప్పాడు. సంబంధం పేరు చెప్పండి. చంద్రబాబు నాయుడు సంబంధం ఉన్నదా లేదనేది ఎవరు తెలుస్తుంది? విచారణ చేస్తూ తెలుస్తుంది. ఏంటిది? అదే చెప్తాను. ఇందాక చెప్పాను కదా నేను. ఆ టీముల్లో దాన్ని నేనే సాక్షాత్తు ఇంతమంది ప్రశ్న పెట్టుకుని చెప్తాను. ఏదో ఒక లబ్ధి లేకపోతే ఎవరు చేయదు. ఎవరికి దీనివల్ల లబ్ధి? ఏ రాజకీయ పార్టీకి దీనివల్ల లబ్ధి? ఏ వ్యక్తులకు దీనివల్ల లబ్ధి?
ఈ రాష్ట్రంలో అల్లకలాలు మత సామరస్యాన్ని ఇబ్బంది పెడితే ఎవరికి లబ్ధి? 125 ఘటనలో ఒక్క నిందితుడిని కూడా పట్టుకున్నారు. ఎందుకు లేదండి? ఒక్కరికి 53 పట్టుకున్నారు. ఇప్పటికి 53 లిస్ట్ ఇమ్మంటావా? 5 నిమిషాలు ఇస్తాను లిస్టు. 53 పట్టుకున్నారు. పట్టుకోలేదండి. నాకు జ్ఞాపకం అయితే రెండు నిమిషాలు చెప్తాను నీకు. అక్కడ మన సామలకోటలో ఆంజనేయ విగ్రహాన్ని పట్టుకున్నారు లేదా ఇద్దరిని? అలాగే కాళహస్తిలో రాత్రులు అక్కడ విగ్రహాలు తీసుకెళ్లి పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకొని శిక్షించి చేశారు. నాకు రెండు జ్ఞాపకం ఉన్నాయి. కావాలంటే చెప్పేస్తాము. ఇవాళ పోలీసు రిలీజ్ కూడా చేస్తుంది మా ఆంధ్ర రాష్ట్ర పోలీసు. చంద్రబాబు అరెస్ట్ చేయాలి అక్కడ కూల్ చేసేందుకు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూల్ చేసేందుకు ఆయన అరెస్ట్ చేయాలి. ఏంటి చట్టం అది పని చేసుకుంటది. దానికి నేను జిల్లా ఎస్పీని కాదు కదా. జిల్లా ఎస్పీని అడగండి, ఆ మాట చెప్తుంది. మేము శాంతియుతంగా చేస్తున్న వాళ్ళని, పౌరాల్లాగా ఉన్న వాళ్ళని ఎవరు ఎందుకు ముట్టుకుంటారండి? ఇప్పుడు అరెస్ట్ ఎందుకు చేస్తారో అడగండి. వెళ్ళి ఎవరు చట్టాలని అరెస్ట్ చేసిన అడగండి, లేదా బీజేపీ అడగండి మీరేం చేశారండి అని. పోలీసులే ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులు అడిగితే ఎస్పీ సమాధానం చెప్తారు కదా. మీకు చెప్తారు కదా. ఇప్పుడు మేము వచ్చాము, మేము శాంతియుతంగా ఉన్నాము, మమ్మల్ని వచ్చి దోషాడడానికి ప్రయత్నం చేశారు, దూషించడానికి ప్రయత్నం చేస్తారు, అవమానపరచాలని ప్రయత్నం చేశారు. ఏంటి మమ్మల్ని చూసి దంకారు. అక్కడ ఏదైనా మా కుర్రాడికి ఎవరికైనా కోపం వచ్చి అన్నానుకో ఘర్షణ కదా. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే నేను సంతోషించేవాడిని. మమ్మల్ని అడిగితే ఏమండి ఈ సంఘటన జరిగింది, దీని మీద ఏం చర్య తీసుకుంటారు, ఏం చర్య తీసుకోబోతున్నారు, ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేయదలుచుకున్నారు అని అడిగితే ఎంతో సంతోషించి వాడి సమాజం బాధ్యత మాది. ఎందుకంటే ఈ సంబంధిత జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా, ఈ రాష్ట్రానికి సంబంధించిన దేవాదాయ మంత్రిగా, ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రిగా మా బాధ్యత. రెండు రోజులు అన్ని చెప్తా. అన్ని దొరికిన తర్వాత ఇప్పటికే అన్ని టెంపుల్స్ లోనూ ఇందాక చెప్పారు మంత్రి గారు, అన్నింటిలోనూ కూడా CCTV కెమెరాలు పెట్టారు. ఎవరెవరు ఏ సంఘటనలు చేస్తారో అన్ని పట్టుకున్నారు. అన్ని చేస్తున్నాము. ఇంకా పకడ్బందీగా చేస్తారు. అవన్నీ కూడా 2 రోజుల్లో దీనికి ఒక కార్యాచరణ, ఒక SOP తయారు చేస్తున్నారు. అవన్నీ మంత్రి గారు చెప్తారు తర్వాత. ఓకే. ఎందుకు దేనికి అది కదండి. రెండు ఒకేసారి ఎందుకు వస్తారండి? ఒకేసారి అందుకే ఒకేసారి రాకూడదని పోలీసులు మారింది. అతను వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు వదులుతామని చెప్పారు. ఇప్పుడు అతను దింపేసి అతను చెప్పి, సార్ మీరు వెళ్ళిపోండి సార్, అపోజిషన్ లీడర్ వస్తున్నాడు, ఎక్సీఎం వస్తున్నాడు అంటే, సరే నేను వచ్చి దిగి కారు ఎక్కిపోవడానికి ట్రై చేస్తుంటే ఆ కారు మీద వచ్చి కారు అద్దాల మీద వచ్చి రాలిసి అద్దాలు బాధ కొట్టారు. మళ్ళీ ఆ కారు ఎలా ఎక్కుతాడు? అందుకు నడిచేదాడు. అది ఆలస్యం కారణం. ఆలస్యానికి వచ్చి అక్కడి నుంచి వచ్చి అడవిడి చేసి పోలీసులు తోసుకొని పోలీసులు కొట్టుకొని, నేను గత 5 సంవత్సరాలు అపోజిషన్ లో నేను వెళ్తే నన్ను ఎక్కడ చెక్ పోస్టులు ఆపారు. ఆపి ఎందుకు ఆపారని అడిగితే, మీరు వచ్చి ఆ స్థలానికి వెళ్ళడానికి వీల్లేదండి. ఎందుకు వెళ్ళడానికి వీల్లేదు? మీరు సమావేశం పెట్టడానికి వీల్లేదు అక్కడ. ఎందుకు ఎవరు చెప్పారు అంటే, లేదండి మేము అక్కడ 144 పెట్టామండి, లేకపోతే ఇంకో సెక్షన్ పెట్టామండి, మేము వెళ్ళడానికి వీల్లేదు. అయితే ఏం చేయమంటారు? నేను వెళ్తాను, వెళ్ళడానికి వీల్లేదు. చుట్టూ పోలీసులు. అయితే ఏం చేయమంటారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. 10 పోలీసు స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాను. 5-6 సందర్భాలు కూర్చున్నాను వెళ్ళి. ఎందుకు? చట్టాన్ని గౌరవించి. ప్రజలు చెప్తారు నిర్ణయం. అక్రమం ఇలాంటి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేస్తే దాని నిర్ణయం తెలుపుతారు. చెప్పారు కదా చంద్రబాబు నాయుడికి. ఒకరోజు వైజాగ్ ఇంట్లో కూర్చుంటే వచ్చి 5 ఒక DSP, 2 ఇన్స్పెక్టర్లు, 3 సబ్ ఇన్స్పెక్టర్లు వచ్చి తీసుకెళ్లి భీములపట్నం పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు. కూర్చొని వెళ్ళి నేనే సంఘం విశ్వసజ్ఞ చెప్పండి. నాకు తెలిసి ఇవాళ CRP సెక్షన్ ఒక్క కేసు కూడా ఈ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్ కూడా మీద లేదు. ఎందుకు తీసుకెళ్ళాను నన్ను? అందుకు మనం ఒక బాధ్యత గల వ్యక్తులు. ఇవాళ అధికారం ఉండొచ్చు, అధికారం లేకపోవచ్చు.
అలాంటి సంఘర్షణ రాకుండా ఆ సమయం పాటిస్తూ మనం వెళ్ళాలి. అంతేగాని ఏదో అల్లరి చేసేయాలి, గొడవ పెట్టేయాలి, దాని నుంచి రాజకీయ లబ్ధి వస్తుంది. రాజకీయ లబ్ధి రాదు, భూమి రింగ్ అవుద్ది, తిరిగి మైనస్ అవుద్ది చంద్రబాబు నాయుడు జరిగేట్టు. ఏది దాన్ని ఏదైతే ఇప్పుడు జరిగిన అపచారం జరిగిందో దానికి ఏ విధంగా అయితే శాశ్వతంగా పండితులు చెప్పే విధంగా దానికి ఇప్పుడే మేము మినిస్టర్ గారితో కూడా డిస్కస్ చేసాం. మినిస్టర్ గారిని డిస్కస్ చేసాము. పెద్దలను ముగ్గురుతోనూ నలుగురితోనూ ఒక కమిటీ చేసి పెద్దలు చేసి వాళ్ళు ఇచ్చిన ఏదైతే నిర్ణయాలు ఉంటాయో ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్తారో, కొత్తగా విగ్రహాలు పెట్టడం కానీ, కొత్త టెంపుల్ కట్టడం కానీ, అక్కడ ఏ ప్రాంతంలో కట్టాలని కానీ, అంటే ప్రాంతం మీన్స్ ఆ ఏరియాలో ఎక్కడ కట్టాలని వాళ్ళు చెప్పిన విధంగా చేసి ఈ అపచారం లేకుండా చేయాలి. ఎందుకంటే ఇలాంటి పనులు ఏంటి మనకి సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా ఇది అరిష్టం కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయడం. కాబట్టి చాలా సున్నితమైన అంశాలు. దీన్ని ఎవరితోనైనా మనం అంటే మామూలు వాడికి పోస్టర్ చెప్తాను, ఎవరితోనైనా డాన్స్ చేయొచ్చు కానీ దేవుడితో చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా తప్పు ఇది. దేవుడిని నమ్మిన వాళ్ళం అందరూ. చంద్రబాబు నాయుడులోకి వచ్చి ఇంట్లో మాట, బయట మాట, రోడ్డు మీద మాట, మనుషులతో మాట, మైకుంటో మాట, తర్వాత మాట మాట్లాడే మనస్తత్వం కాదు మాది. కాబట్టి దేవుడి పట్ల మాకున్న భావం, భక్తి ఆ పట్ల, అలాగే మా మంత్రి గారు చాలా దైవభక్తుడు. ఆ కార్యక్రమాన్ని అలాగే మా ముఖ్యమంత్రి గారు చాలా దైవం అంటే ఆయనకి అపారమైన నమ్మకం. కాబట్టి ఆ నమ్మకంతో మేము అందరం కలిసి ఒక ఆలోచన చేస్తూ ఆ కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాం. అవన్నీ కూడా శాశ్వతంగా చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.